జగిత్యాల జిల్లా మెట్పల్లిలో తెలంగాణ రాజ్యాధికార పార్టీ అధ్యక్షుడు తీన్మార్ మల్లన్న ఎన్నికల ప్రచారం. బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలకు రాజ్యాధికారం రావాలంటే తెలంగాణ రాజ్యాధికార పార్టీ అభ్యర్థులను గెలిపించాలని తెలంగాణ రాజ్యాధికార పార్టీ అధ్యక్షుడు తీన్మార్ మల్లన్న, చింతపండు నవీన్ తెలిపారు. జగిత్యాల జిల్లా మెట్పల్లి పట్టణంలో పార్టీ అభ్యర్థుల కోసం వాడవాడన తిరుగుతూ ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా తీన్మార్ మల్లన్న మాట్లాడుతూ తెలంగాణలో కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీ పార్టీలు బీసీ, ఎస్సీ, మైనార్టీలకు ఏం చేశారని ప్రజలు ఓటు వేయాలని మండిపడ్డారు. ప్రజల సంక్షేమానికి కేటాయించిన నిధులను బీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీలు అవినీతికి పాల్పడ్డారన్నారు. దొంగల పార్టీల నుండి ప్రజలను విముక్తి చేయడానికి తెలంగాణ రాజ్యాధికార పార్టీ వచ్చిందన్నారు. మన బిడ్డల జీవితాలు బాగుపడాలన్న, పేద బడుగుల జీవితాలు బాగుపడాలంటే తెలంగాణ రాజ్యాధికార పార్టీ అభ్యర్థులు కత్తెర గుర్తుకు ఓటు వేసి గెలిపించాలని అభ్యర్థించారు. 500 రూపాయలకు ఓట్లు అమ్ముకుంటే మన జీవితాల నాశనం అవుతాయన్నారు. బీసీలకు 42% రిజర్వేషన్లు చేస్తామని చెప్పి కాంగ్రెస్ పార్టీ మోసం చేసిందన్నారు. ఆశించే స్థాయి నుండి శాసించే స్థాయికి రావాలన్నారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ హరీష్ శంకర్ గౌడ్, రాష్ట్ర జనరల్ సెక్రటరీ వెంకటేశ్వర్లు, వర్కింగ్ ప్రెసిడెంట్ ఉమ్మడి కరీంనగర్ జిల్లా ఇన్ఛార్జ్ మాధవ్ రజనీ కుమార్, యూత్ విభాగం రాష్ట్ర అధ్యక్షులు బొడ్డుపల్లి చంద్రశేఖర్, హనుమంట్లు, జిల్లా కార్యదర్శి గొరిగే రజిత, జిల్లా యూత్ అధ్యక్షులు గుడ్ల తిరుపతి కార్యకర్తలు పాల్గొన్నారు. చలో ఇక మీ అందరూ ఇక్కడ ఉన్నటువంటి అందరు కూడా వాళ్ళందరూ కూడా గతంలో కాకుండా మీరు జర్ర మగవాళ్ళు అయితేనే వెనక జరుగురి, మహిళలకు ఎక్కువ ఛాన్స్ ఇవ్వండి. మగవాళ్ళు అయితే వెనక జరగండి, లేకపోతే ఇటు వెనక కన్నారండి, మగవాళ్ళు అయితే బయటికి రావాలి కదా. ఆ బయటికి తేవడం కోసం కొట్లాడే పార్టీ ఈ తెలంగాణ రాజ్యాధికార పార్టీ. ఈ కత్తెర గుర్తు మన ఆడబిడ్డ ఈ ఆడబిడ్డను గెలిపించడం అంటే మన ఆడబిడ్డలకు భద్రతగా నిలబెట్టడమే. ఇలా కోరుట్ల కాడ ఈ ఆడబిడ్డ ఇక్కులు మార్చడానికి నిలబెట్టిన, మీ జీవితాలు మార్చడం కోసం నిలబెట్టిన కరెక్టేనా? ఈ ఆడబిడ్డ పొద్దుగాల మనం ఓటు వేసుకుంటున్నాం కదా, కత్తెర గుర్తుకే, కత్తెర గుర్తుకే, కత్తెర గుర్తుకే. అమ్మా థ్యాంక్ యూ. గుర్తు పెట్టుకోండి, నాకు చిన్న పిల్లలు 2 ఉన్నారు. ఆ పిల్లల మీద ఒట్టే చెప్తున్నా, మీకు న్యాయం చేయడానికే వచ్చినా, మీకు అన్యాయం చేయను. మీ పిల్లల బతుకు మార్చడానికే వచ్చినా, నా పిల్లల సాక్షిగా చెప్తున్నా మాట. దయచేసి అందరూ కూడా ఈ కత్తెర గుర్తుకు ఓటేసి అత్యధిక మెజార్టీతో గెలిపించి మన ఆడబిడ్డను సుశీలను భారీ మెజార్టీతో గెలిపించగలరని కోరుకుంటా ఉన్నా. ఇక్కడ 19వ వార్డులో మన ఆడబిడ్డ సుశీల నిలబడతా ఉంది, అలాగే లత నిలబడతా ఉంది. 2వ వార్డులో లత నిలబడతా ఉంది. మమత 2వ వార్డు లావణ్య, ఆ తర్వాత భూజమ్మ, బాజమ్మ,
ఇప్పుడే రానియకపోతే చూసుకొని రావాలి. జరిగే రజిత 7 ఇదో మీ అందరితో విషయం తెలుసో తెలియదు. జరిగే రజిత ప్రతిరోజు 5 గంటలకు నాతో మీటింగ్ లో పాల్గొంటారు తెలుసా. రోజు జూమ్ మీటింగ్ రోజు మనం ఈ రోజు సీసీ రోడ్లకు డ్రైనేజీలకు ఎలా మనము ప్రశ్నించాలా అన్నలు అక్కలారా అందరికి ఇదే మాట చెప్తున్నా. మనం తెచ్చుకోవాలి, మనం కొట్లాడాలి, మనం ప్రశ్నించాలి, అందరినీ ప్రశ్నించాలి. మన రోడ్లు మన డ్రైనేజీలు ఒక్కొక్క వార్డుకి వెళ్తున్నా కదా, ఎంత ఇబ్బంది పడుతున్నారు వాళ్ళు అసలు అంటే అంత ఇబ్బంది. అమ్మలకైతే దాటత్త లేదు అసలు, రోడ్లు అంత దీనస్థితిలో ఉన్నది. వీళ్ళు మా అభ్యర్థులను చూడండి, మా ఆడబిడ్డల్ని చూడండి ఒకసారి. మేము మహిళా శక్తికి ఇస్తున్నటువంటి ప్రాధాన్యత చూడండి. మా ఆడబిడ్డల్ని ఆశీర్వదించమని చెప్పి మీ అందరిని కూడా కోరుతూ ఉన్నాం. ఎందుకంటే మా ఆడబిడ్డలు నికార్సైన ఆడబిడ్డలు, ప్రజల కోసం పనిచేసేటువంటి ఆడబిడ్డలు ఇవాళ తెలంగాణ రాజ్యాధికార పార్టీ మెట్పల్లి మున్సిపాలిటీలో నిలబెట్టడం జరిగింది. మా లావణ్య గారు కానీ, ఏది 8వ వార్డు లావణ్య గారు కానీ, అలాగే 2వ వార్డు మమత గారు కానీ, 19వ వార్డు సుశీల గారు కానీ, అలాగే నీదంతా 7వ వార్డు మా చెల్లె రజిత గాని, ఆ తర్వాత మా బాజమ్మది 9వ వార్డు నుంచి 16వ వార్డు బాజమ్మని కూడా నిలబెట్టడం జరిగింది. నేను మెట్పల్లి ప్రజలందరికీ రిక్వెస్ట్ చేస్తా ఉన్నా, 15వ వార్డు నుంచి కూడా అయితే నేను మెట్పల్లి ప్రజలందరికీ కూడా రిక్వెస్ట్ చేస్తా ఉన్నా, సోదరులారా సోదరులారా, ఈ తెలంగాణ రాజ్యాధికార పార్టీ ఈ దొంగల పార్టీలన్నింటినీ సమాధి చేయడం కోసం, ప్రజలను విముక్తి చేయడం కోసం వచ్చిందని చెప్పి తెలియజేస్తా ఉన్నా. ఈ ఎన్నికల్లోకి వస్తున్నటువంటి బీఆర్ఎస్ పార్టీని, లేదంటే వాళ్ళు ఏం మాట్లాడుతా ఉన్నారమ్మా, రేవంత్ రెడ్డి గారు మాట్లాడుతా ఉన్నాడు, ఆయన తొండలు ఇడుస్తాను ఒక ఆయన అంటా ఉన్నాడు, ఈయననేమో తొండలు పెంచుకుంటాను ఇంకో ఆయన అంటా ఉన్నాడు. ఎవరన్నా వచ్చి మన లెక్కలు చెప్పి బాధతో ఓటు అడిగిన ఉందా ఎవడన్నా? కాకపోతే ఆయన తొండలు ఇడుస్తా అంటాడు, ఒక ఆయన గుండ అంటాడు, ఒక ఆయన బండ అంటాడు. ఇది గుండబండ పంచాయతీ కాదమ్మా, మన బిడ్డల జీవితం. వాళ్ళకంటే 1,00,000 రెట్లు ఎక్కువ మాట్లాడగలుగుతా నేను, కానీ అది కాదు ఓటింగ్ లో జరగాల్సింది. ప్రజలందరినీ మెప్పించాలి, జరిగిన వాస్తవాలు చెప్పి ఓట్లాడగాలి. వాళ్ళ కోసం మా ఆడబిడ్డల తరఫున నేను ఈ మెట్పల్లి మున్సిపల్ గ్రామ ప్రజలందరికీ కూడా, మున్సిపాలిటీ వాళ్ళందరికీ కూడా రిక్వెస్ట్ చేస్తా ఉన్నా, కత్తెర గుర్తుకు ఓటేయండి. కత్తెర గుర్తుకు ఓటేసి గెలిపిస్తే ఖచ్చితంగా ఈ ఏదైతే మెట్పల్లి ఉందో, ఈ మెట్పల్లికి మళ్ళీ ఎన్నికల తర్వాత నేనే వచ్చి మీ అందరికి కూడా ధన్యవాదాలు తెలియజేయడానికి నేనే వస్తా. మా ఆడబిడ్డల్ని గెలిపించాల్సిందిగా పేరు అందరికీ రిక్వెస్ట్ చేస్తా ఉన్నా. ఈ రోజు టిఆర్పి మన ఈ పార్టీ మన మల్లన్న ఫస్ట్ టైం మన మెట్పల్లికి రావడం జరిగింది. ఇంత పెద్ద ఎత్తున మన జనాలు ఇక్కడికి రావడం, ఆయన మీటింగ్ చెప్పడం, ఇట్లాంటి నేత మనకు ఎక్కడ దొరకరు. ఇంత వివరంగా ఇచ్చి ప్రతిదీ కూడా మనకు చెప్పడం జరిగింది. అంతే నేను కోరుకునేది, మల్లన్న గారిని మళ్ళీ గెలిపియాలా, కత్తెర గుర్తుకే మన ఓటేయండి. మీ అందరికీ కూడా ఇక్కడికి వచ్చిన జనాలకు కూడా అందరికి ధన్యవాదాలు చెప్తున్నా. నేను గెలిచిన తర్వాత మన మల్లన్న గారు అయితే ఏదైతే వాగ్దానం చేసిండో ఆ విధంగా అన్ని పనులు చేద్దామని చెప్పి నేను అందరికి చెప్తున్నా. దయచేసి అందరికి సమస్యలు ఇప్పటిదాకా చెప్పిండ్రు కదా, లోకల్లో వాళ్ళకి ఏ సమస్యలు ఉన్నాయి ఆ సమస్యలు తీర్చేందుకే మనం గెలిచిన తర్వాత నేను చేస్తా అని చెప్తున్నా. ఇప్పుడు నేను హామీ ఇయ్య, ఎందుకంటే మనం ఫస్ట్ వీళ్ళు ఓటేసి నన్ను గెలిపించిన తర్వాత నేను పనిచేసి చూపిస్తా. మనం ఫస్ట్ చెప్పినాం అనుకో అది కాదు కదా. అందుకే అని చెప్పి మా మీడియా వాళ్ళకు కానీ, మా ఇక్కడికి వచ్చిన మహిళా సోదరులకు కానీ, అన్నలకు కానీ, అక్కలకు అందరికీ నా యొక్క నమస్కారం. అందరు కూడా కత్తెర గుర్తుకు ఓటేసి గెలిపియాలని చెప్పి కోరుకుంటున్నాను.